నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోలు. వరంగల్ మామునూరులో ఎయిర్పోర్టు. ఎకరానికి 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించేందుకు అధికారులు కసరత్తు. తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ విషెస్. విదేశాంగ మంత్రి జయశంకర్ పై ఖలిస్తానీల దాడికి యత్నం. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబోలను వాడే ప్రయత్నం జరుగుతోంది. హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధులు టన్నెల్లోకి వెళ్లి పరిస్థితులు అధ్యయనం చేశారు. రోబోలను పంపే సాధ్యాసాధ్యాలపై వీరు రిపోర్ట్ చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దానిని బట్టి రోబోలను వాడే అంశంపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కన్వేయర్ బెల్ట్ మరోసారి టెక్నికల్ ప్రాబ్లంతో నిలిచిపోవడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నిర్వాసిత ప్రజలు భూములిచ్చేందుకు అంగీకరించడం లేదు. ఎకరానికి 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా రైతులు ససేమిరా అంటున్నారు. భూమితో పాటు మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు, పిల్లలకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంపైన హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని ఎన్డీఏ కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు. విదేశాంగ మంత్రి జయశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా లోపం తలెత్తింది. కొంతమంది ఖలిస్తానీ సానుభూతి పరులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. ఓ దుండగుడు ఆయన కారు వద్దకు దూసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు. భారత జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేసి మిగతా వారిని చెదరగొట్టారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.